హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఎదురే లేని పంజాబ్, అక్కడక్కడ ఎదురు దెబ్బలు తగిలి వచ్చినటువంటి ఆర్ఆర్, ఇద్దరి మధ్యలో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే మిగతా జట్లు అన్ని ఆసక్తిగా ఎదురు చూస్తాయి. పంజాబ్ ని ఆర్ఆర్ ఏమైనా బీట్ చేస్తుందా? ఆర్ఆర్ బీట్ చేస్తే మిగతా జట్లకు కొంచెం అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే టాప్ 4 లో ఉన్నటువంటి జట్టు ఆర్ఆర్, టాప్ 1 లో ఉన్నటువంటి జట్టు పంజాబ్. పంజాబ్ గెలుస్తూ వెళ్ళింది అనుకో, మిగతా జట్లకు డౌన్ ద ఆర్డర్ సిఎస్కే, ముంబై, గుజరాత్ ఇలాంటి జట్లకి అవకాశాలు ఉంటాయి అంతో కొంత. ఆర్ఆర్ గెలిచింది అంటే మాత్రం కొంచెం అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ ని మిగతా జట్టు ఇంట్రెస్టింగ్ గా చూస్తాయి. ముఖ్యంగా ఆర్ఆర్ ఇక్కడ ఎందుకు పంజాబ్ ని బీట్ చేయాలనుకుంటుంది అంటానంటే, వాళ్ళు టేబుల్లో 4th ప్లేస్ లో ఉన్నారు. ఇంకాస్త పైకి వెళ్ళాలి ఖచ్చితంగా. హైదరాబాద్ ని దాటుకొని ముందరికి వెళ్ళాలి. ప్లే ఆఫ్స్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఉంటే గనక ఖచ్చితంగా ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్వాలిఫైయర్ లో కానీ ఎలిమినేటర్ లో కానీ 2 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉంచుకోవాలనే ఉద్దేశంలో ఆర్ఆర్ గట్టిగా ఆడాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మన సర్పంచ్ సాబ్ ఎక్కడా అవకాశం ఇచ్చేలా లేడు. అయ్యర్ దండయాత్ర ఎలా ఉంది అంటారంటే, ఇంకా విశ్వ విజేత అలెగ్జాండర్ టైప్ ఉంది. ఎక్కడా కూడా ఎదురు లేదు. ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒక మ్యాచ్ రద్దయింది కోల్కతాతో. ఆ రద్దయిన మ్యాచ్ మాత్రమే ఆడి ఉంటే అక్కడ కూడా గెలిచేవారేమో. ఎక్కడా వాళ్ళకి బ్రేక్లు లేవు. 260 రన్స్ పైన కొడితే కూడా వాళ్ళు దాన్ని చేసి గెలవగలిగారు హైదరాబాద్ పైన అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క బ్యాటింగ్, అదేవిధంగా వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, వాళ్ళ బౌలింగ్ ఎలా ఉంది. వాళ్ళు ఆల్రౌండ్ షో చూపిస్తున్నారు. అయ్యర్ ఆల్రౌండ్ షో. నిజానికి కూడా వాళ్ళ టీం కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. ప్రియాంక్ ఆర్యా కానీ, ప్రభు సిమ్రాన్ కానీ, అయ్యర్ కానీ, ఈ ముగ్గురు బ్యాటర్స్ ని ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆర్ఆర్ యొక్క విజయావకాశం అంత త్వరగా ఉంటుంది. ఈ ముగ్గురిని అవుట్ చేయలేదు అంటారంటే ఆర్ఆర్ హోప్స్ వదులుకోవచ్చు మ్యాచ్ పైన. ఎందుకంటే ఆర్ఆర్ సైడ్ కూడా మంచి బ్యాటర్స్ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ కానీ, చిన్న కుర్రాడు అయినటువంటి సూర్యవంశీ కానీ, ఆ తర్వాత జ్యూరియల్ కానీ, వీళ్ళంతా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టినా కానీ కొట్టడానికి ఈ టాప్ 3 లో ఉన్నటువంటి ముగ్గురు బ్యాటర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి రిధమ్ లో ఉన్నారు, మంచి కన్సిస్టెన్సీని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆర్ఆర్ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్ కానీ, అదేవిధంగా నాండ్రి బర్గర్ కానీ మొదటి ఓవర్లలో చేసే పని ఏంటి అంటే, శ్రేయస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్, ప్రియాంక్ అయ్యర్, ఈ ముగ్గురులో ఏది ఇద్దరైనా త్వరగా అవుట్ చేయాలి. ఎవరిని అవుట్ చేయకపోయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అవుతున్నది వచ్చేస్తాయి. వాళ్ళు మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తారు, మంచి స్కోర్ ఇస్తారు, మంచి స్ట్రైక్ రేట్ తో కొడతారు. అవసరమైనప్పుడు వాళ్ళకి లోయర్ ఆర్డర్ లో కూడా మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు పంజాబ్ కి. కాబట్టి వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ఈ టాప్ 3ని మొదట త్వరగా అవుట్ చేస్తే వీళ్ళని కొంచెం ప్రెషర్ లో పెట్టొచ్చు, కంగారు పెట్టొచ్చు. లేదు అంటే మాత్రం వీళ్ళు యథావిధిగా వాళ్ళ దండయాత్రను కొనసాగిస్తారు, ఇబ్బంది పెడతారు. ఆ స్ట్రగుల్లో మరొక విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ కొన్ని సమస్యల్లో మొదటి సమస్య వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్. ఇప్పటి వరకు తను నుంచి బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ ఏ మాత్రం రాలేదు. కెప్టెన్సీలో కూడా చిన్న చిన్న లోటుపాట్లు కనిపిస్తున్నాయి. రవీంద్ర జడేజాని, రవి విష్ణుని సరైన విధానంగా వాడుకోవట్లేదు. వాళ్ళని సరైన విధానంగా వాడుకొని అతడి నుంచి బ్యాటింగ్ నుంచి పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్ చేస్తే ఆర్ఆర్ కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్లలోనే ప్రియాంక్ ఆర్యాని, అదేవిధంగా ప్రభు సిమ్రాన్ ని, అయ్యర్ని, వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసి మొదటి ఓవర్లలోనే ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న ఆ 6 అవర్స్ లోపలనే వీళ్ళని త్వరగా అవుట్ చేశాడు అంటే ఆర్ఆర్ ఓకే హోప్స్ పెట్టుకోవచ్చు మ్యాచ్ పైన. పూర్తి 1 సైడ్ గేమ్ అవుతుంది అని చెప్పలేం, కానీ చాలా వరకు పంజాబ్ కి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇక వీళ్ళ బౌలింగ్ ఎలా వెళ్తుంది, ఎలాంటి కాంబినేషన్ తో వెళ్తారంటే, జోఫ్రా ఆర్చర్, నాండ్రి బర్గర్ అయితే కన్ఫర్మ్ గా ఉంటారు. సందీప్ శర్మని లేదంటే తుషార దేశపాండే, వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని ఆడించాలనే ఒక డైలమా అయితే వీళ్ళిద్దరికి కొనసాగుతుంది. ఆ డైలమాలో మరి ఇటువైపు స్పిన్ తీసుకుంటే రవీంద్ర జడేజా, అదేవిధంగా రవి విష్ణు రూపంలో ఇద్దరు మంచి స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరిని ఆడిస్తారు? ఇద్దరు కంటిన్యూ అవుతారు. గత మ్యాచెస్ లో చూసుకుంటే ఇద్దరు టీమ్ లో ఉంటున్నారు. కానీ ఏమైనా చేంజెస్ చేయాలా, ఎక్స్ట్రా బ్యాటర్ తో వెళ్ళాలా లేదా ఎక్స్ట్రా బౌలర్ తో వెళ్ళాలా అనేది నిర్ణయించుకోవాలి. ఇక నాండ్రి బర్గర్ రూపంలో వాళ్ళకి మంచి రిధం దొరికింది.
జోఫ్రా ఆర్చర్ కి తోడుగా సందీప్ శర్మని ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్లోవర్ వన్స్ కానీ, అదేవిధంగా స్లోవర్ యార్కర్స్ కానీ, నకుల్ బాల్స్ కానీ ఇవన్నీ బాగా వేస్తాడు. బ్యాటర్స్ ని ఇబ్బంది పెడతాడు కాబట్టి అతన్ని కూడా కంటిన్యూ చేయాలి. ఇంకా వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆ టాప్ 3లో ఉన్న ముగ్గురు కనుక అవుట్ అయితే వీళ్ళు ఆ తర్వాత బ్యాటింగ్ ఆడేది ఎవరు అనే పొజిషన్ ఆర్ఆర్ టీంలో ఉంది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, ధ్రువ్ జురేల్ ఈ ముగ్గురు అవుట్ అయిన తర్వాత మిగతా ఏ ఒక్క బ్యాటర్ పైన నమ్మకం లేదు. ఇప్పటి వరకు నమ్మకం ఇచ్చే ఇన్నింగ్స్ చాలా తక్కువ మంది ఆడారు. ఫెరీరా ఒక ఇన్నింగ్ ఒక మ్యాచ్ లోనేమో ఆడాడు. మిగతా ఎవరు కూడా అంత కాంట్రిబ్యూషన్ లేదు. హిట్ మేయర్ నుంచి అంత కాంట్రిబ్యూషన్ రాలేదు. అంత అటాకింగ్ గేమ్ ఈ సీజన్ లో చూడలేదు. అతని నుంచి అసలు ఇన్నింగ్సే చూడలేదు. కాబట్టి అతని పైన నమ్మకం పెట్టుకోవడం ఎలా అనేది ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ పైన కూడా పూర్తి స్థాయి నమ్మకం అనేది వాళ్ళకి ఇప్పుడు కలిగే విధంగా ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రవీంద్ర జడేజా ఈ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ కి పూర్తి స్థాయి బ్యాటింగ్ అయితే ఇప్పటివరకు రాలేదు. వచ్చిన వాళ్ళ నుంచి పెద్దగా కాంట్రిబ్యూషన్స్ అయితే ఏమీ జరగలేదు. కాబట్టి వీళ్ళు బౌలింగ్ బలాన్ని నమ్ముకొని పోవాల్సిన పరిస్థితిలో ఆర్ఆర్ ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ బ్యాటర్స్ ఓపెనర్స్ కనుక విధ్వంసం సృష్టిస్తే మాత్రం ఆ టార్గెట్ ఎంత ఉంది అనే దానిపైనే మ్యాచ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 200, 220 ప్లస్ ఏమైనా ఉంటేనే వీళ్ళ బౌలింగ్ తో నెట్టుకు రాగలరు. కానీ తక్కువ ఉంటే మాత్రం పంజాబ్ సింపుల్ గా ఛేదిస్తుంది. వాళ్ళు 260 ఛేదించిన వాళ్ళు 220, 230 వాళ్ళకు ఒక లెక్కన మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రియాంక్ ఆర్య మంచి టచ్ లో ఉన్నాడు. ప్రభు సింగ్ లాస్ట్ మ్యాచ్ లో అదరగొట్టేశాడు. శ్రేయస్ అయ్యర్ సర్పంచ్ సాబ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మంచి స్ట్రైక్ రేట్ తో కొడుతున్నాడు. అవసరమైనప్పుడు భారీ భారీ సిక్సర్స్ తో అతడు స్ట్రైక్ రేట్ అమాంతం పెంచేసి ఎకనామీ రేట్ ఎంత రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నా కానీ దానికి మించి ఆడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆట అనేది పంజాబ్ కి బాగా కలిసి వచ్చే విషయం. లోయర్ ఆర్డర్ లో వాళ్ళకి మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు. సుశాంత్ శర్మ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు. సుశాంత్ శర్మ వెరైటీగా బౌలింగ్ లో కూడా అవసరమైనప్పుడు వికెట్స్ ఇస్తున్నాడు. వాళ్ళ బౌలర్ హర్షదీప్ సింగ్ తీసుకున్నా కానీ మిగతా బౌలర్స్ వికెట్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా అతన్ని అవసరమైనప్పుడు తీసుకొచ్చినప్పుడు సుశాంత్ సింగ్ వికెట్స్ ఇస్తున్నాడు. అది బాగా కలిసి వచ్చే విషయం పంజాబ్ కింగ్స్ కి బౌలింగ్ లో కూడా పెద్దగా సమస్యలు. హర్షదీప్ సింగ్, జాన్సన్ వీళ్ళందరూ మంచి టచ్ లో ఉన్నారు. మంచి వికెట్స్ ఇస్తున్నారు. అవసరమైనప్పుడు చాహల్ నుంచి మంచి వికెట్స్ ఇస్తున్నారు. మంచి కాంట్రిబ్యూషన్ వస్తున్నాయి. వీళ్ళకి బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ఎటువంటి సమస్యలు లేవు. మరి పంజాబ్ యొక్క జైత్ర యాత్రను ఆర్ఆర్ అడ్డుకుంటుందా లేదా చూడాలి. సర్పంచ్ సాబ్ ఇదే దండయాత్రను కొనసాగిస్తాడా చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.